వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీ అందరూ కూడా బాగున్నారు, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇదైతే నేను నిన్న సండే రోజున షూట్ చేసిన మా సండే వ్లాగ్ అనమాట. సో సండే కాబట్టి చక్కగా పిల్లలతో కొంచెం బయటకు వద్దాము, ఈవినింగ్ టైంలో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉండిద్ది కాబట్టి ఇంకా గాంధీ పార్క్కి వద్దాం అనుకొని ఇట్లా మా వారు గాంధీ పార్క్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈవినింగ్ టైంలోనే వచ్చాము. అమ్మో బాబోయ్, అసలు డే టైంలో అసలు రానే రాము, అందులో ఇప్పుడు అసలు రాము. ఎందుకు అంటే తప్పనిసరి అయితే ఓకే. సో మామూలుగా అయితే అసలు డే టైంలో అసలు బయటికి రావట్లేదండి, ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి ఇట్లా ఈవినింగ్ టైంలో 5:30 or 6 ఆ టైంకి అయితే వచ్చాము. అప్పుడైతే కొంచెం చల్లగా బాగుంటుంది, ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టుండిద్ది అని చెప్పేసి ఇట్లా గాంధీ పార్క్ అయితే వచ్చామన్నమాట. సో యాక్చువల్గా అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట ఈ గాంధీ పార్క్ రావటం. అంటే అంతకు ముందు ఒక 2 times వచ్చాను. సో వచ్చి రాగానే కూడా మేము వెంటనే వెనక్కి వెళ్ళిపోయాం అన్నట్టు. సో గేట్ బయట నుంచి మేము ఎంట్రన్స్ నుంచి అటు నుంచి అంటే వెనక్కి వెళ్ళిపోయాము. సో టికెట్ కూడా ఏమీ తీసుకోలేదు. సో అటు నుంచి అంటే వెనక్కి వెళ్ళిపోయాం. 2 times వచ్చాము, 2 times అలానే జరిగి. ఎందుకు అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో ఫుల్ జనాలు, పిల్లలతో అండ్ మా వారు మేము అందరం కూడా కలిసి వచ్చాము. సో ఫుల్ జనాలు రష్గా ఉంది. సో 6 దాటిపోయింది మేము వెళ్ళేసరికల్లా. సో బాబు ఇంతమంది జనాల్లో లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాంలే, ఈసారి ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పేసి అప్పుడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసాం అనమాట. సో అలాగే ఇంకొకసారి అది కూడా సండే రోజే అనమాట. సో మా వారికి కుదిరేది ఓన్లీ సండే రోజు మాత్రమే. విడి రోజుల్లో వర్కింగ్ డేస్లో అస్సలు కుదరదు. ఓన్లీ సండే రోజు ఇట్లా పబ్లిక్ హాలిడే రోజు మాత్రమే, అందులో ఈవినింగ్ టైం మాత్రమే వస్తాం బయటికి. అసలు 6 దాటిపోయేపటికి ఫుల్ జనాలు అయిపోయారు. సో సెకండ్ టైం కూడా వెళ్ళినప్పుడు అందులో కరెంట్ పోయింది. సో చీకటిగా ఉంది, కరెంట్ పోయింది. ఏం కాదులే కరెంట్ వచ్చింది అని చెప్పేసి అందరూ వెళ్తూనే ఉన్నారు. అయినా మేము లైన్లో నుంచొని కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకా అంత అవసరమా అంటే ఇంకా ఎందుకులే వెనక్కి వెళ్ళిపోదాంలే, ఈసారి ఎప్పుడైనా వద్దాంలే అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం కూడా కాంప్రమైజ్ అయ్యి నేను అండ్ మా వారు పిల్లలు తీసుకొని వెళ్ళాము అప్పుడు కూడా. అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. అందుకని చెప్పేసి థర్డ్ టైం ఇది రావటం. థర్డ్ టైం వచ్చి ఈసారి ఇంకా కొంచెం ఎర్లీగానే వచ్చాము, జనాలు తక్కువ ఉంటారు ఎర్లీగా వెళ్తే అని చెప్పేసి ఎర్లీగానే వెళ్ళాము. సో కొంచెం చల్లగా ఉంది, బాగుంది అని చెప్పేసి ఇంకా అయితే ఏదైతే జనాలు ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా సరే ఈసారి వెళ్దాము, పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా అయితే ఈసారి అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకప్పుడే అనమాట. సో సన్సెట్ అయ్యే టైంకి జనాలందరూ వచ్చేస్తున్నారు, బాగా రష్గా ఉంది. అప్పుడే ఇంకా జనాలందరూ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. అందులోనూ ఆ గాంధీ పార్క్లో మా మామయ్య అత్త వీళ్ళైతే మీట్ అయ్యారనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయ్యాము, అనుకోకుండా ఇలా వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని ఇట్లా గాంధీ పార్క్ అయితే వచ్చారు. సో ఇట్లా వాళ్ళు మేము ఒకటే చోట అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వటం అనేది సో ఫీలింగ్స్ హ్యాపీ అనిపించింది. సో ఇంకా చిరస్వి అండి, యాక్చువల్గా అయితే చిరస్వికి ఇట్లా స్లైడింగ్స్ అంటే అమ్మో అసలు ఈ స్లైడ్ దగ్గరికి వెళ్ళాలంటేనే దానికి భయం. అక్కడ నుంచి అమ్మో అంత ఎత్తు నుంచి నేను జారాలా అని చెప్పేసి ముందుగానే భయం వేసి పక్కనే నిల్చుంటుంది అనమాట. సో కానీ ఈసారి వాళ్ళ డాడీ 4-5 సార్లు చెప్పాడనమాట. సో ఏం కాదు, నేను ఉన్నాను, ఇక్కడ మమ్మీ ఉంటుంది, ఇక్కడ నేను ఉంటాను అని చెప్పేపాటికి సో ఈ స్లైడ్ అనేది తను ఆడింది. సో ఒక్కసారి ఆడింది, నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఫుల్గా ఇంకా ఆడుతూనే ఉంది వచ్చేదాకా. సో తనకి భయం అంతా కూడా పోయింది. సో ఇప్పుడేనమాట సో ఫస్ట్ టైం తను ఇట్లా గాంధీ పార్క్లో ఈ స్లైడ్ జారటం. సో ఎన్ని చోట్ల ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు స్లైడ్ అంటే తనకి పిచ్చి భయము, కానీ ఇప్పుడు ఆ భయం అంతా కూడా పోయి స్లైడ్ అంటే తన ఫేవరెట్ అయిపోయింది అనమాట. సో అంత బాగా ఆడుతుంది. సో ఇంక ఈశ్వర్ మాటకు వస్తే వాడైతే ఇంకా ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేశాడండి. వాడికి అసలు భయమే తెలీదు, ఇట్లా స్లైడ్ అంటే జారుతాము పడతాము అని కూడా ఏమీ తెలియదు అనమాట. సో ఫుల్గా ఎంజాయ్ చేశాడు వాడు కూడా. సో అందులోని గాంధీ పార్క్లో ఓన్లీ పిల్లలకి మాత్రమే అండి ప్లేయింగ్ థింగ్స్ అన్నీ కూడా. సో పెద్దవాళ్ళకి అయితే ఏమీ లేవు. పెద్దవాళ్ళకి ఫోటో సెక్షన్స్ అంటే వాకింగ్ చేయడం, చల్లగా కూర్చోవటం, పిల్లలతో ఎంజాయ్ చేయడానికి మాత్రమే. సో పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళే పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అనౌన్స్ చేశారు కూడా. సో ఈ ప్లేయింగ్ థింగ్స్ అన్నీ కూడా పిల్లలకి మాత్రమే అండి, పెద్దవాళ్ళు ఎవరు డిస్ట్రాయ్ చేయొద్దు. సో అట్లా డిస్ట్రాయ్ చేస్తే మీకు జరిమానా వేయాల్సి వస్తుంది, ఫైన్ కట్టాలి అని చెప్పేసి అప్పుడే అనౌన్స్ చేశారనమాట.
సో ఇంకా మేము వెళ్ళేసరికల్లా 6 అయింది అండ్ వచ్చేసరికల్లా 8:30 అయిపోయిందనమాట. సో పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు, బాగా ఆడుకున్నారు అండ్ వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ టు హోమ్ అనమాట. సో రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో ఇంక మేమైతే ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి రాగానే చిరస్వికి డ్రెస్ చేంజ్ చేసేసి ఒక చిన్న జలక్ అయితే ఇచ్చారనమాట. సో తనైతే ఇప్పుడు ఏడుస్తుంది. ఏంటి అంటే తనైతే రీసెంట్గా ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయిందండి. సో అంతకు ముందర నేను ఏదైనా చూపిస్తేనే చూసేది, కానీ నేను చిన్నోని పట్టించుకోకుండా అలా ఏముండను, ఎప్పుడు పట్టించుకుంటూనే ఉంటా, తను మాట్లాడుతూనే ఉంటా, తనకు కావాల్సింది తనతో ఆడుతూనే ఉంటా. కానీ తను ఫోన్కి ఎడిక్ట్ అయిపోయింది. సో తన నుంచి చేంజ్ చేయాలి అని చెప్పేసి, అసలు ఆ ఫోన్ ఎడిక్ట్ నుంచి తను బయటికి రావాలని చెప్పేసి తనను మాయబూచి తన కళ్ళ కింద కొంచెం జిడ్డుగా ఫేస్ అంతా చేసేసి ఆ ఫేస్ కింద ఆ కళ్ళ కింద మొత్తం కూడా కాటికి పెట్టేశాను అనమాట. సో తనకు తెలియకుండా ఆ కాటికి పెట్టేసిన తర్వాత నీ కళ్ళ కింద అబ్బు వచ్చిందిలే, సో మొత్తం నువ్వు ఫోన్ చూస్తున్నావు కదా, ఫోన్ చూస్తే మీ టీచర్ నేను స్కూల్లోకి రానివ్వదులే అది ఇది అని చెప్పేసి తనని కొంచెం భయపెట్టా అనమాట బాగా. సో భయపెట్టిన వెంటనే అసలు నేను ఫోన్ చూడను మమ్మీ, నా కళ్ళ కింద అబ్బు తగ్గాలి, హాస్పిటల్కి వెళ్దాంపా, అసలు ఫోన్ నేను చూడను మమ్మీ, ఫోన్ చూడను నాయనమ్మ అని చెప్పేసి ఏడుస్తూనే ఉంది. వాళ్ళ నాయనమ్మేమో ఇక్కడ యాక్షన్ చేస్తూ ఉందన్నమాట. సో నవ్వలేక దానికి చెప్పలేక, అంటే ఆ మూమెంట్ భలే అనిపించింది. తను నిజంగా చాలా అంటే చాలా బాధపడింది. అసలు ఫోన్ చూడండి మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటుంది. సో తను బాగా అంటే బాగా భయపడిపోయిందండి. అందుకని చెప్పేసి నాకు ఎలా అబ్బు తగ్గాలని ఆలోచిస్తుంటే అప్పుడు నేను చెప్పాను అనమాట. సో నీకు ఆ కళ్ళ కింద మొత్తం అబ్బు నీట్గా తగ్గిపోవాలి అంటే సో నువ్వు ఫోన్ చూడకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫోన్ అసలు పట్టుకోకూడదు, మేము చూపిస్తేనే చూడాలి, ఎప్పుడైనా ఫొటోస్ దిగితేనే చూడాలి, అది మేము ఇస్తేనే చూడాలి. నువ్వు అంతటిగా నువ్వు ఫోన్ తీసుకొని నాకు ఫోన్ కావాలి అది ఇది అని ఏడిస్తే నీ కళ్ళ కింద అబ్బు తగ్గదు, అంతే, తగ్గదంటే తగ్గదు. నువ్వు ఫోన్ ఎప్పుడైతే మానేస్తావో అప్పుడు నీకు అబ్బు తగ్గిపోయిద్ది. సో ఈ నైట్ అంతా నువ్వు ఫోన్ చూడకుండా ఉండు, రేపు మార్నింగ్ కల్లా నీకు తగ్గిపోయిద్ది, మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఫోన్ చూస్తావో అప్పుడు నీకు అబ్బు వచ్చేసిద్ది అని చెప్తే ఇంకా చతురుగా వాళ్ళ డాడీ ఫోన్ ఇస్తున్నా కూడా అసలు ఫోన్ ఇసిరేసిందండి. నాకు ఫోన్ వద్దు, అసలు నేను ఫోన్ చూడను, ఫోన్ చూస్తే అబ్బు వచ్చిద్ది అని చెప్పేసి బాగా అంటే బాగా భయపడిపోయింది. సో ఏదైతేనేమైంది, సో తన ఫోన్ మారటం నాకు కావాలి, సో ఫోన్ ఎడిక్ట్ నుంచి తను బయటికి రావాలని చెప్పేసి ఈ ఐడియా అయితే నేను ట్రై చేశాను. సో బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. సో ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇదే అనమాట. సో ఈ వీడియో చూసి మరి ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియో. సో టేక్ కేర్ అండ్ బాయ్.